అవసరం తీరాక అల్లుడు డాష్ డాష్ కొడుకని ఓ సామెత ఉంది. అది ఇక్కడ కరెక్ట్‌గా నిరూపించేటటువంటి పరిస్థితి అయితే ఉంటా ఉంటుంది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఏదైతే ఆహ్, అమెరికా నాటో విషయంలో తీసుకొచ్చినటువంటి తెలివితేటలు. అమెరికా నాటో విషయంలో ఏం చేస్తోంది? ఇప్పుడు పనైపోయింది దానికి. రష్యాని దెబ్బకొట్టడంలో సక్సెస్ అయిపోయింది నాటోని అడ్డం పెట్టి. ఇప్పుడు కాబట్టి నాటోని బొక్కబెట్టేస్తుంది. అందులో భాగంగానే కదా నాటోలో భాగస్వామైనటువంటి డెన్మార్క్‌లో ఉన్నటువంటి ఉక్రెయిన్ స్వాధీనం చేసుకోవడం. ఇప్పుడు నాటోలో ఉన్నటువంటి దేశాల్ని రష్యా స్వాధీనం చేసుకుంటుందన్న భయపెట్టి వాళ్ళందరిని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చింది. అదే తను డెన్మార్క్‌లో ఉన్నటువంటి గ్రీన్‌లాండ్ లాక్కోవడానికి నాటో సంబంధం లేదు, అవసరమైతే నాటోని వదిలేద్దాం అనేటటువంటి స్టేజ్‌కొచ్చింది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కూడా వదిలేస్తుందేమో. ఎందుకంటే దాంతో కూడా అవసరం తీరిపోయింది. తన దేశంలోని మెటీరియల్లే మిగతా దేశాలు కొనాలి తప్పించి తనెవరిది కొనకూడదనుకుంటే యూరోపియన్ నుంచి కూడా బయటకొచ్చేయాలి. ఇప్పుడు యూరోపియన్ యూనియన్‌లో ఫ్రాన్స్ లాంటిది పెద్ద పంటి కింద రాయి అందామా? లేకపోతే గనక గొంతులు ఎలక్క అందామా? ట్రంప్‌కి పడుతోంది. గ్రీన్‌లాండ్ లాక్కోవడానికి ట్రంప్ సామధాన భేద్దండోపాయాలతో ప్రయత్నిస్తుంటే, ఫ్రాన్స్‌తో పాటుగా మరికొన్ని దేశాలు తన సైన్యాల్ని గ్రీన్‌లాండ్‌కి తరలించి వాళ్ళకి సపోర్ట్‌గా నిలబడుతున్నాయి. తద్వారా అమెరికాకి ఒక పరోక్ష సవాల్ విసురుతున్నాయి. ఈ పరిణామాలు ఎక్కడి దాకా వెళ్తాయో చూడాలి.